నేను సిరి తెలుగు ఇండస్ట్రీలో అయితే విషాదం నెలకొంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు మరణించడం ఏదైతే జరిగిందో దాంతోనైతే విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ కుటుంబంలో. సో అసలు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి ఏవైతే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు మరణించడం ఇప్పుడు చాలా వరకు కొంచెం ఇప్పుడిప్పుడే అంత బాగుంది అనుకున్న టైంలో ఇలాంటివి న్యూస్లు వినడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఇలా ఉండడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అది ఇది ఎలా దాటాలో కూడా తనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే తను లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను ఎంత ఇబ్బంది పడ్డాడు ఏంటి కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదని కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి దీన్ని తట్టుకొని తను ఎలా ఉంటాడు ఏంటి అసలు? అవే ఇప్పుడు పిల్లలు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏది కావాలో, ఏది మంచో, ఏది చెడో సరిగ్గా నిర్ణయం తీసుకున్నది ఖచ్చితంగా తల్లిదండ్రులే. అంటే పిల్లల్ని నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద మనం అంటే తల్లిదండ్రులే, తర్వాత ఎవరైనా. సో ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు కులాంతర వివాహాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పటికీ జరుగుతున్నప్పటికి కూడా కొన్ని అనుభవం ప్రకారమో లేదంటే వాళ్ళకు ఎదురైన సమస్యల ప్రకారమో అమ్మ వాళ్ళు వద్దమ్మా వీళ్ళు వద్దమ్మా చెప్పి నచ్చ చూస్తారు. అలా చెప్పినా కూడా వాళ్ళు వినకపోయేసరికి కొంచెం ఎడబాటుగా ఉండడం, రాకపోకలు తగ్గిపోవడం, మాట్లాడకుండా ఉండడం ఇట్లాంటివి సర్వసాధారణంగా చూస్తుంటాం. సో ఈమె ఆయన కుమార్తె పాపం గాయత్రి ఆవిడ పేరు. అంటే ఆయన ఒక ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పారు. సుద్దాల అశోక్ తేజ్ గారు రాసిన మన నేషనల్ అవార్డు విన్నర్ అశోక్ తేజ్ గారు రాసిన పాట ఒకటి ఉంది, నా తల్లి నా కన్న తల్లి నా పాట ఉంటుంది. ఆ పాటకి ప్రస్తావన తీసుకొచ్చి స్పందిస్తూ సుద్దాల అశోక్ తేజ్ గారు వయసులో నాకన్నా చిన్నవాడు లేదంటే ఇప్పటి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టేవాడిని. ఆ పాట నాకు ఎంతగా నా హృదయాన్ని హత్తుకుందో. నా తల్లి అతని యొక్క తల్లి 10 ఏళ్ళప్పుడు చనిపోతే ఆ తల్లి లేని బాధ నాకు తెలుసు. అది మరలా నేను నా కూతురు పుట్టాక నా కూతురులో నా తల్లిని చూసుకున్నాను. అటువంటి నా కూతురు నన్ను ప్రేమ వివాహం చేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోయింది, నన్ను కాదని వెళ్ళిపోయింది. నేను తర్వాత చాలా మాట్లాడలేదు తనతో. ఆ తర్వాత మరలా తనకి ఈ పాటని ఒక 4-5 సార్లు నేనే వినిపించాను అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాను. సో అది నిజంగా చనిపోయిన వాళ్ళకన్నా బతికున్న వాళ్ళకే అది పనిష్మెంట్, ఖచ్చితంగా శిక్షే. ఎందుకంటే చేతికి అందిన కొడుకు అంత పెద్ద వయసులో పిల్లలు చిన్నవాళ్ళు, పిల్లలు కొన్ని పెద్ద ఎవరి వాహనాలు వాళ్ళు ఉంటే అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే కొంత బెటర్. కానీ పిల్లలు పూర్తిగా రెక్కలు రాకుండా ఇట్లాగా తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇలాంటి సందర్భాల్లో మా అమ్మగారు కూడా చాలా ఒక మాట చెప్తుంటారు. ఇప్పుడు తల్లి తండ్రుల్లో ఇద్దరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కానీ తల్లి ఎప్పుడైతే చనిపోతుందో తండ్రి ఉన్నా లేనట్టే లెక్కంట. ఎందుకంటే తల్లి చూపించినంత లాలన పాలన తండ్రి చూపించలేడు, అంతగా చెయ్యలేడు. అంటే ఆడదానికి ఉన్నంత ఓర్పు మగవాడికి ఉండదు. ఒకవేళ ఉన్నా అంత డెప్త్గా చేయలేరు వాళ్ళు. ఆడవాళ్ళంత ఓపికగా చేసేదైతే లేదు. బట్ ఇప్పుడు జనరేషన్లో కొంచెం మార్పు వచ్చింది, కానీ అది వేరే విషయం. సో అట్లా ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తే ఎవరికైనా మనసు తరుక్కుపోతుంది. ఇంకా మరి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే పనిష్మెంట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక 5-6 ఏళ్ళ కిందట ఎప్పుడో హరికృష్ణ గారు పెద్ద అబ్బాయి చనిపోయినప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు. మన జానకిరామ్ గారు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన చాలా చాలా ఆయన కంట్రోల్ చేయలేకపోయారు అందరూ కూడా. అంటే దేవుడు నన్ను ఏంటంటే అది మోసం చేశాడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అంటే అంత తట్టుకోలేకపోయాడు ఆయన. అదేదో అతను ఉంటుండగా ఇతను చనిపోయినా ఆ లెక్క వేరు. ఇతను అన్ని వయసులో పెద్దవాడు, అన్ని రకాలుగా కొడుకులు మనవలు మనవరాలను చూసేశాడు కాబట్టి హరికృష్ణ గారు పర్వాలేదు. బట్ జానకిరామ్ గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఎంత పనిష్మెంట్ అది, బతికున్న వాళ్ళకి జీవితకాలం పనిష్మెంట్ అది. వాళ్ళు ఎంత దారుణం ఉంటుందంటే అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, త్రివిక్రమ్ గారు రాసిన డైలాగు. అందులో మహేష్ బాబు మనవడుగా ఎంటర్ అవుతాడు కదా, నాజర్ గారికి మనవడిగా ఎంటర్ అవుతాడు. అది చెప్తారనమాట. అక్కడ బాలు గారు డబ్బింగ్ ఒకటి ఎంత బాగా ఆ మాడ్యులేషను అది ఎంత బాగుంటుందంటే, నా కొడుకు వేటకెళ్ళాడు,
బుల్లెట్ రివర్స్లో పేలడం వల్ల చనిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక నా కోడలు కూడా అక్కడికి ఒక 6 నెలల్లో చనిపోయింది. వీళ్ళందరూ ఇంకా అదే జ్ఞాపకాలు పట్టుకొని వేలాడుతున్నావా, మర్చిపోవా అని అడుగుతున్నారు. మర్చిపోవడానికి వాడేమైనా నా జ్ఞాపకమా, నా జీవితం అని అంటాడు. అంతే కదా, ఏ తండ్రికైనా కొడుకు కానీ కూతురు కానీ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకి పనిష్మెంట్ నిజంగా భగవంతుడు ఇచ్చిన శిక్ష అది. మర్చిపోవడానికి అదేమైనా జ్ఞాపకం కాదు, జీవితం. పైగా ఈ చిన్న చిన్న పంతాలు పట్టింపులతో మాట్లాడటం మానేసి ఇప్పుడు మాట్లాడాలన్న మనిషి కనిపించరు కదా, ఉండరు కదా, మళ్ళీ ఎవరితో మాట్లాడతారు? ఎవరికి అసలు చెప్పాలని ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా చెప్పాలనుకున్నా ఆ మనుషులు మన పక్కన ఉన్నారు. ఆ మనిషిని రిప్లేస్ చేసే మనుషులు కూడా ఉన్నారు. లేదు ఆప్షన్ లేదు. అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం. అది ఎందుకో అట్లా ఆయన ఒక్కసారి ఆడుకుంటుంటాడు మనుషులతో అని అనిపిస్తుంటుంది. ఒకసారి చాగటి గారు కూడా అదే చెప్పారు. ఒక మహాభక్తుడు, ఆయన ఇప్పుడు శివనామస్మరణేనంట. ఆయన కొడుకు పుట్టాడు లేక భార్య చనిపోతే కొడుకు అన్ని సేవలు చేసేవాడట. ఆయన తండ్రికి మెడిసిన్స్ ఇవ్వడం, తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టడం అన్నీ చేసేవాడట. వన్ ఫైన్ డే, నాన్న నీ ట్యాబ్లెట్స్ అయిపోయినా నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడట. నైట్ 9 ఇప్పుడు ఎందుకు లేరా, రేపు తెల్లవారు తెచ్చుకోవచ్చు అని కూడా అన్న. వెళ్ళాడు, ఇంక తిరిగి రాలే, యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. ఏదో ఆ రాత్రిపూట లారీ ఏదో కొట్టేసింది. ఆయన ఎంతగా అంటే మరి ఇంకా ఆయన బాధ వర్ణనాతీతం. కానీ ఏమన్నాడండి తెలుసా, ఆ శివయ్యని నమ్ముకున్నాను, శివయ్య నాకు ఆడుకోమని బొమ్మనిచ్చాడు, చాలే ఇంకెంతసేపు ఆడుతావు అని చెప్పి బొమ్మను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా రేపు నుండి నేను దేంతో ఆడుకోవాలి, నేను ఎలా బతకాలి అని అన్నాడు ఆ తండ్రి. నిజంగా అది ఇంకా చెప్పలేం, అది కలిచివేసే సన్నివేశం. సో అలాగా రాజేంద్ర ప్రసాద్ గారికి నిజంగా భగవంతుడు శిక్ష. ఈ మన జనరల్గా పెద్దలు అంటుంటారు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇట్లాంటి శిక్ష అనుభవిస్తున్నారు అన్నట్టు. మా రిలేషన్స్లో కూడా ఒకటి జరిగింది, మా అక్కగారి మా మేనకోడలు. సో మేమందరం ఫ్రీ అవుతాం, కానీ ఆ తల్లి మర్చిపోలేదు. లైఫ్ లాంగ్ భగవంతుడు ఒక శిక్ష విధించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా మరలా నిజంగా మనం ప్రార్థించాలి, అది త్వరగా ఓవర్కమ్ అవ్వాలి. ఆ బిడ్డలకు కూడా ఒక ఆసరాగా బిడ్డల కోసమైనా రాజేంద్ర ప్రసాద్ గారు ధైర్యం తెచ్చుకొని, ఆ మనవలు మనవరాల కోసమైనా ధైర్యం తెచ్చుకొని మరలా ఒక మామూలు మనిషి అవ్వాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఒక్కొక్కసారి అది టైం బ్యాడో కర్మ ఫలితమో తెలీదు, అలా గోయింగ్ ఆన్ అంతే. అంటే చాలా వరకు ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పిల్లలు ఫ్యామిలీకి పేరెంట్స్కి దూరం అవ్వడం, ఇది ఆ ఫీజు కొంచెం ఆయన ఒకవేళ మాట్లాడుంటే ఈరోజు ఇంత పడేవాడు కాదేమో అనిపిస్తుంది. అంటే ఇంకోటి కూడా అమ్మా, కరోనా తరువాత చాలా అబ్జర్వ్ చేస్తున్నా, చిన్న చిన్న వయసులో కూడా ఆ స్ట్రోకులు అవి ఇవి అసలు రీజన్స్ చెప్పలేకపోతున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఏంటంటే రకరకాల డిసీజెస్. సడన్గా కుర్రోడు లేదా మొన్న ఎవరో మెడికల్ చదువుతున్న స్టూడెంట్ అంట, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, వాడు స్ట్రోక్ వచ్చిపోవడం, చిన్నపిల్లలకి కూడా హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు. అసలు ఏంటో మరి ఫుడ్ పొల్యూషనా రీజన్ వల్లే. గట్టిగా మాట్లాడితే వేదాంతంలో మాట్లాడితే వాళ్ళ పాపకర్మో తెలియదు, కానీ నిజంగా ఘోరం. థ్యాంక్ యూ సో మచ్.